దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, పరలోకధరణి నరతరించెను, ప్రభు యేసు మహిమకు ఘనత కలిగెను, మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను, మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, రండి రండి ఏకమే రండి పరలోక తండ్రిని స్తుతించుటకు, రండి రండి ఏకమే రండి పరలోక తండ్రిని స్తుతించుటకు, ఈ లోక క్రియలను మానుకోండి పరిపూర్ణ హృదయముతో రండి, ఈ లోక క్రియలను మానుకోండి పరిపూర్ణ హృదయముతో రండి. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, చక్కని హృదయముతో పరుగెత్తుకొని పరిశుద్ధ దేవుని మహిమ పరచుటకు, దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి తన పరిశుద్ధ సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుని ఈ దినవంతా కూడా మనం కాపాడి కనికరించి ఆ దయగల సన్నిధిలో తన మరకరించి ఆయన రకాల మరపరుచుకొని క్షేమంగా ఈ సమయం వరకు మనం నడిపించింది దేవుడు. ఈ సంబంధం ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియ సహోదరి సోదర, దేవుడు ఈరోజు మనతో సెలవిచ్చినమాట, మిమ్మల్ని ద్వేషించువారు అనగా యెహోవా మహిమ మందు యెహోవా మందు నొందుటకై యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. పరిశుద్ధ దేవ, మహోన్నతమున దేవ,
నీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృప ప్రేమ కనికం బట్టి మీ కరుణ కటాక్ష ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ క్షణం వరకు కాపాడేందుకు వందనాలు. మీ కనికరమ, మీ కటాక్షం, మీ దయ, మీ పవిత్రమైన నామం ఘనమైనది. మీరు సర్వోన్నతమైన దేవుడివే. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. ఈ రేయి మధ్య కుటుంబంలో ప్రవేశించినగా మీ కటాక్షం మాకు దయచేసి మీరు మాతో ఉండి నీ వాక్యంతో మాతో వచ్చి మమ్మల్ని బలపరిచి మీ నామక కీర్తించుకుని మీరు కనుత పొందమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుడి సెలవిస్తున్న మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం జరుగుతుంది. యెషయా గ్రంథము 66:5 చూస్తే ఆమేన్. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. మిమ్మును దేశించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందునగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. ప్రియమైన పడారా, దేవుడు చూడండి ఎంత గొప్ప వాగ్దానం మనం చేస్తున్నాడంటే, చాలామంది చూస్తున్నప్పుడు స్వజనులు దేశించేవారు, అపహాసించేవారు, దూషించేవారు. ఏదైనా విషయం జరగలేదంటే దాని గురించి అనేక విషయాలలో అవమానపరిచేవారు, లేక వాక్యమునకు భయపడదాన్ని బట్టి వారు రకరకాలుగా పుట్టించేవారు, ఎన్నో విషయాలు. అందుకని యెహోవా వాక్యమునకు భయపడి వలరా ఆయన మాట వినుడి. మిమ్మల్ని దేశించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసి ఏం చేస్తారు? వాళ్ళు త్రోసి వేయవారు, సొంత వారు. నాకు ఈరోజు కూడా కొందరు చెప్పారు ఆ విషయాల్లో, మా వాళ్ళు ఈ విధంగా అంటున్నారయ్యా, నన్ను ఏ విధంగా అవమానపరుస్తున్నారు, లేక నన్ను ఈ విధంగా మీకు ఈ కారణం దేవుడు నమ్ముకున్నా కానీ నీకు ఇది కాలేదు కదా, లేక అది కాలేదు కదా అంటున్నారు అనేది. కొందరు కొన్ని విషయాల్లో వారు జబ్బులు పోయినా కూడా వాళ్ళు అనే మాటలు, లేక కొన్ని విషయాలు వారు కొన్ని కార్యంలో లేట్ అయినప్పుడు వారు మాట్లాడే మాటల గురించి ప్రతిరోజు నేను వింటుంటాను. రక్షణపడ్డ బిడ్డలు కనుక వారి విషయాలు వారి స్వజనులు మాట్లాడే మాటలు, సొంత వారు అన్నదమ్ములు కావచ్చు, లేక అక్కజనులు కావచ్చు, ఇంకా చెప్పాలంటే బంధుమిత్రులు కావచ్చు, ఎందరో ఎన్నో విషయాల్లో అపహాసం చేస్తుంటారు అనే మాట నాతో చెప్తుంటారు. దేవుడు మొదటి సొంతం కానీ మనకో సంతానం లేట్ అయింది కదా అంటే ఈ విధమైన రీతిలో కూడా మాట్లాడేవారు ఉన్నారని చెప్తుంటారు. కొన్నిసార్లు చూస్తున్న వీళ్ళు మరి ఈ చెడు క్రియలో మోసాన్ని విడిచిపెట్టి వస్తారు కనుక దేవునితో ఉంటున్నప్పుడు మోసాన్ని విడిచిపెట్టిన విషయాన్ని బట్టి వారు ఏం చెప్తున్నారు? నువ్వెంత సంపాదించావు, మేము మోసంతో ఎంత సంపాదించాం, నువ్వు మరి దేవుడు నమ్ముకొని నువ్వెంత సంపాదించావు అని ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొందరు ఎన్నో దేవుడి కార్యం చేసిండు, దేవుని చావుకుడు ద్వారా దేవుడిని చేసిండని చెప్తుంటారు. కానీ ఏదన్నా విషయం ఇచ్చాలకి దేవుని ఆత్మని బహుగా అవమానపరుస్తుంటారు. ఇదంతా కూడా చూస్తున్నప్పుడు సజ్జనులు లేక ఆయా పరిస్థితుల్లో ఉన్నవారు తప్పకుండా అవమానపరిచేవారు, లేక అపహాసం చేసేవారు, దేశం దూషించేవారు, ప్రభు యొక్క నామమున దేవుడు చేసిన కార్యము మీ దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు, అందుకే మీకు ఈ మేలు జరిగిందంటారు. కానీ కొన్ని విషయాలు జరిగితే దాన్ని అంతకంటే భిన్నంగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ విధంగా చూస్తే యెహోవా వాక్యమునకు భయపడే వాళ్ళారా, ఎవరైతే వాక్యానికి భయపడతారో వాక్యమునకు భయపడే వారి కోసం యేసయ్య కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి 17:17 చూస్తే యోహాను సువార్తలో చెప్పాడు ఆ మాట. కనుక వాక్యమునకు భయపడేవారు విషయమై వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని
ప్రార్థిస్తున్నాను. కనుక ప్రభు యొక్క నామమును బట్టి కారు గనక ఎవరైతే వాక్యమునకు లోబడి విధేయులున్నారో వారి విషయమై ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. ఈ వాక్యం కొంతమందికి అర్థమైంది. గ్రహించడానికి దేవుని ఆత్మ కావాలి. వాక్యమునకు విధేయులైన వారిని, వాక్యమునకు లోబడ్డ వారిని, ఈ వాక్యం విన్న వాళ్ళారా, ఈ సమయం ముందు ఈ వాతావరణం బట్టి లేక పరిస్థితుల్లో దేవుని వాక్యం వింటకు నిరీక్షణ వాళ్ళారా, పరిశుద్ధ దేవుని మాటకు లోబడి ఆయన మాటను అంగీకరించే వాళ్ళారా ఆలోచించాను. విధేయులు, విధేయత గలవారు, ప్రభు యొక్క మాటకు లోబడి, ప్రభు వాక్యానికి లోబడి ఎవరైతే ఉన్నారో వారు కొంత విజ్ఞాపన చేసేవాడు. అందుకే ఆయన ఏమన్నాడు, ఆయన మాట వినుడి, మిమ్మును దేశించుచు నా నామను బట్టి మిమ్మను త్రోసి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనపడినట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు, వారే సుఖనందుదురు. మనం ఎప్పుడైతే నిగ్రత కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ప్రభు కోసం కనిపెట్టుకున్నామో తప్పకుండా దేవుడు మన కార్యం చేసేవాడు, ఆయన జరిగించేవాడు. ఆయన పరిశుద్ధమైన నావంటి మన వెడల్ మనకి ఆయన కృప చూపి కటాక్షించేవాడు. అందుకని ఈ సమయం వాక్యం అన్న వాళ్ళారా, ఆయన మాట గొప్పది, ఆయన వాక్కు గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. అందుకే ఆయన ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉండేవాడు. ఆయన కోసం కనిపెట్టుకునేవాడిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు, వారు సిగ్గునంత తనడు. అందుకే యెషయా 65 చూస్తే 22 కూడా చెప్తున్నాడు, వారు ఏ విధంగా దేవుడు వారిని కరుణిస్తాడనే విషయం చూసినప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. వారు కట్టుకుని ఇండ్లలో వేరొకరు కాపురము ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరు ఒకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాన్ని ఫలమును పూర్తిగా అనుభవించుదరు. అమేన్, అమేన్, అమేన్. అంటే దేవుడు వారికి పరిపూర్ణమైన ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. ఇంకోటి, వారి ధనము హేయమైపోదు. దేవుడు వారు నా జనుల ఆయుష్ వృక్షాయుష్మంత వగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని ఫలమును పూర్తిగా అనుభవించుదురు. అందుకని అనుభవించుట కోసం దేవుడు అధికారం ఇచ్చేవాడు, దేవుడు కనిపించేవాడు. వారు కట్టుకున్న ఇండ్లలో వారే కాపురమందరు, వారే కాపురమందరు, వారే కనికరించుదురు, వారు కరుణించుదురు, వారు కటాక్షించుదురు. దేవుడు వారి వెడల కటాక్షించి కనికరించేవాడు. దేవుడు తన పరిశుద్ధను బట్టి కరుణించి కాపాడేవాడు. దేవుడు తప్పకుండా మరి కృప చూపేవాడు. దేవుడు తన కనికరించి కటాక్షించాడు. ప్రియమైన దేవుని బట్టి ఈ వాక్యం అన్న వాళ్ళారా, దేవుడు తన ప్రజలను చూస్తున్నవాడు. అందుకే ఎవరో నిందించినందుకు మనము చింతపడకూడదు, ఎవరో దేశించినందుకు మనం చింతపడకూడదు, ఎవరో అపహసించిందని మనం చింతపడదు. కానీ పరిశుద్ధ దేవుని మాటకు మనం లోబడాలి. జీవన దేవుని మాట ఎందుకు మనం లక్ష్యించాలి. ఈ సజీవమైన దేవుని మాటని మనం అంగీకరించాలి. ఈ యొక్క దేవుని యొక్క మార్గంలో మన నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు అవసరాన్ని బట్టి మన బహుగా దీవించేవాడు, మన కాపాడేవాడు. ఆయన కృపలో మన జీవితానికి కావాల్సిన గొప్ప మేలు కలగజేసేవాడు. ఆలోచించండి, దేవుడు మనని ఆయుష్ పెంచడం కానీ, ఆరోగ్యం ఇవ్వటం కానీ, ఇంకోటి ఆయన జరిగిస్తూ మనము సిగ్గుపడకుండా ఆయన కొరకు కనిపెట్టుకుని ఎవరనో సిగ్గునందరు అని ఆయన. కనుక నేను అవమానపరిచిన సిగ్గునందుతారు. ఎందుకు సిగ్గునందుతే దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఆశ్రయించేవాడు, నీవు అడిగింది ఇచ్చేవాడు. అడుగుడే మీకు ఇవ్వబడిన అన్నాడు.
అడిగిన వారికైనా ఇచ్చేవాడు. అదే కాదు, ఎవరైతే యథార్థవంతులై ఉండి దేవుణ్ణి అడుగుతున్నారో దేవుడు వారికి సహాయం చేసేవాడు. ఇక్కడ ఆయుష్ని పెంచి ఆశీర్వాదకరం చేసి తన పరిశుద్ధమైన కరుణ కరుణించేవాడు. అదే కాదు, వారిని కాపాడేవాడు, వారిని కరుణించేవాడు, వారిని కటాక్షించేవాడు. ఆయన ఏ విధంగా కాపాడతారంటే శత్రువు నుంచి కాపాడేవాడు, శత్రులు పడకుండా దుష్టులు పడకుండా కాపాడేవాడు. ద్వితీయ తీసుకొని చెప్తారన్నమాట. కనుక ప్రభువుని బట్టి 28 ఏళ్ళు చూస్తే చాలా క్లియర్గా దేవుని వాక్యం వస్తుంది. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క పరిశుద్ధ యొక్క మాటను బట్టి చూడండి, ఇక్కడ నీ మీద పడు నీ శత్రువులను యెహోవా, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఆమేన్. నీ ఎదుటనే హతమైనట్టు చేసేవాడు. శత్రువు అది ఏ శత్రువు అని కావచ్చు, దేవుడు ఆయన లయపరిచేవాడు, హతమగునట్టు చేయును. నీ పనిని పాడు చేసేవారు కావచ్చు, లేక నీ ఆలోచన చెదరగొట్టేవారు కావచ్చు. శత్రువుని అపవాది, దుష్టుని అపవాది, లేక అపవాది అనే ఈ శత్రువు మనుషులను కలపరపరిచి చూడండి. కొన్ని విషయాలు చాలా భక్తిగా ఉంటారు, కొన్ని దేవుని సమయం సంభవిస్తుంటుంది. దేవుని సమయం అంటే దేవుడు వారిని దర్శించే కాలం. నీతిమంతులు, భక్తిపరులు, భక్తిపరులు ప్రార్థన చేస్తుంటారు. అదే కొన్ని విషయాల్లో దేవుడు చేసే కొన్ని కార్యాలను బట్టి కొందరు దాన్ని విసర్జిస్తారు. ఏ విధంగా వారి క్రియల ద్వారా దేవుడు చేసే మేల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. పరిశుద్ధ దేవుని సహాయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ జీవగల దేవుని యొక్క సహాయమును వారు పోగొట్టుకుంటారు. మన జీవితంలో అది చేయకూడదు. దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని ప్రేమించినవాడు, దేవుడు కనికరం గలవాడు, ఆయన కటాక్షించినవాడు. దేవుని మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది, దేవుని ఉద్దేశం గొప్పది. కనుక ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని బట్టి ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వారు కనుక ప్రభు యొక్క నానబడేస్తున్నాం. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో ద్వేషించే ప్రతి వారు కూడా దేవుడు నీకు చేస్తున్న మేలును బట్టి, నీ వెడలు చూపుతున్న కృపను బట్టి, నిన్ను కనికరిస్తున్న విధానాన్ని బట్టి, నిన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి, నిన్ను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆదరించి కనికరించేవాడు. ఆలోచించాలి. పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన సర్వవిషయం మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధమైన యొక్క సన్నిధి ముఖ్యమైనది. సర్వోన్నతమైన దేవుని యొక్క మాట గొప్పది కనుక ఆలోచించండి. ప్రియమైన సహోదరి సోదర, యేసు ప్రభు ఆయన ప్రేమించిన మనుషులను ఏ విధంగా కాపాడుతున్నాడు. అందుకే శత్రువు, అదే శత్రువు మనకు కావచ్చు. శత్రువులు రకరకాల విషయములు పాడు చేసే శత్రువులు, దుష్ట సాంగత్యం అంటే దుష్ట మార్గంలో ఉండే శత్రువులు, మంచితనం ఉండి పాడు చేయాలనుకున్న శత్రువు, లేక మనతో సహవాసం చేస్తున్నట్టు మన పాడు చేయాలనుకున్న శత్రువు. ఇంకా చెప్పాలంటే శత్రువు మన నాశనం చేయటం, మన మీద పడే శత్రువు. అందుకే ఇక్కడ కదా, నీ శత్రువుని ఎదుటి నుండి హతమవునట్లు ఒక త్రోవ నీ మీద బయలుదేరి 7 త్రోవల నీ ఎదురు నుండి పారిపోవును. ఎందుకు పారిపోతారంటే, పారిపోవట కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క సాధనలో ఉండటం వలన దేవుడు మనపై తన కటాక్షం ఉంచాడు కనుక, దేవుడు మన ఆయుష్ను పెంచుతున్నాడు కనుక, దేవుడు మన కనికరిస్తున్నాడు కనుక, దేవుడు మనల్ని ఆదరించడానికి ఇష్టపడ్డ దేవుడు కనుక, దేవుడు మనతో ఉన్నాడు కనుక, ఆయన మన దేవుడే, అంటే ఆయన బిడ్డలపై ఉన్న కనుక శత్రువు మన ఎద్దకు రాడు. వాడు వచ్చిన పారిపోతారు. వాడు వచ్చిన వాడికి దేవుడు
వానికంటే తల వెత్తేవాడు. 27 కీర్తన చెప్తున్నమాట. 5వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యలు చూస్తే వానికంటే ఆపదకాలమైన తన పర్ణశాలలో నన్ను దాసును, ఆపదకాలం తన పర్ణశాలలో అయిన దాసును, తన గుడారపు మాటన నన్ను దాసును. ఎక్కడ దాచేవాడైనా? గుడారపు చాటున నన్ను దాసును. ఎవరిని దాస్తాడు? ఎవరైతే యెహోవా వాక్యమునకు భయపడువారులారా. ఆమేన్. ఎవరిని దాస్తారు ఆయన? వాక్యమునకు భయపడేవారు, నోరు కాసుకునేవారు. వాక్యమునకు భయపడేవారు, నోరును కాసుకునేవారు, బుద్ధిహీనమైన పనులు చేయనివారు, అపవిత్రమైన పనులు చేయనివారు, అసత్యమైన క్రియలు చేయనివారు, దేవునికి భయపడేవారు. ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని భయపడ్డప్పుడు వాడు ఏ పాపము చేయడు అన్నాడు. అంటే మాట్లాడడానికే భయపడతాం. దేవునికి భయపడ్డప్పుడు విచారణ దేవుని దగ్గర చేస్తుంటాం. అందుకనే ఆయన ఎక్కడ దాచేవాడు? పర్ణశాల దాచేవాడు. గుడారపు మాటన నన్ను దాసను, ఆశ్రయదుర్గం మీద ఆశ్రయదుర్గం ఆయనను ఎక్కించను. ఎక్కడెక్కించేవాడు? ఆశ్రయదుర్గం మీద ఎక్కించడం. శత్రువుల కంటే తలపైకి ఎత్తేవాడు. ఎవరికంటే? అందుకనే నీ సంతోషము మాకు కనబడును, యెహోవా మహిమనందున కాక అని వారు చెప్పుదురు. ఏం చెప్తారట? చెప్పుదురు. అందుకే ఒక మనిషిని మనం దేశించడం కాదు, కానీ ప్రభు వాక్యానికి లోబడాలి. ప్రభు వాక్యానికి లోబడాలి. వాడు చేయమంటే నేను ఎట్టయిపోయాను, వీడు చేయమంటే అయిపోయాను. చాలామంది చాలా విషయాలు చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, మరి చాలామంది జీవితంలో జరిగాక ఈనాడు కొన్ని కుటుంబంలో కొద్ది సమయం దొరికితే మరి వారు ప్రభు దగ్గర కంటే కూడా విస్తారమైన మాటల ద్వారా లేక కొన్ని విషయాలు వాడి కొన్ని సంబోధిస్తూ సంభాషణ చేస్తూ దేవునికి విరోధంగా మార్చబడుతుంటారు, ప్రభు మాటకి విరోధంగా మార్చబడుతుంటారు. ప్రేమ బిడ్డలారా, కొందరు నాతో పలుకుతుంటారు, చెప్తుంటారు. ఏమంటారంటే, వారు నాకు ఇచ్చే సాక్ష్యాన్ని కొన్ని వింటుంటాను. అయ్యా మాకు సమయం దొరికితే మేము ప్రేయర్ చేసుకుంటాం, మేము మాట్లాడేది ప్రభు కోసం మాట్లాడతాం, లేక వాక్యం కోసం మాట్లాడతాం, మేము ప్రభు మాట విన్నాం, మా ఇంట్లో టీవీ కూడా ఉండదు, కానీ మేము దేవుని ఉన్నాను దాన్ని మేము ఉపయోగపరచమని కొందరు అంటారు. వాక్యం మనం ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక లేక మా పిల్లలు పొలానికి వెళ్ళినాక మరి మేము ఒక పరిపేసాం. కొంత రకరకాల విషయాలు నాతో చెప్తుంటారు. వారి భార్య భర్తలు కలిసి ఒకరిని గురించి విమర్శన చేయడు, వారిట్టా వీళ్ళెట్టా మాట్లాడరు. కొందరు కేవలం దేవుని కార్యం కోసం, లేక మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, మన ద్వారా ప్రజలకు రక్షణ ఏ విధంగా దొరకాలి, మనను బట్టి దేవుడు నమ్మకి ఏ విధంగా మహిమ కలగాలి, మన శత్రువు మన బట్టి ఏ విధంగా సిగ్గుపడాలి, మన శత్రువు మన బట్టి ఏ విధంగా ఓడిపోవాలి. శత్రువు అంటే అపాధి లేనిపోయిన కోరికలు కలిగించేవారు, హృదయంలో పుట్టించే కోరికలు, అంతరంగంలో పుట్టించే కోరికలు, ఆయా విషయాలు బట్టి కలుగుతున్న విషయాలు, ఇవి అపవాది నుంచి పుడుతుంటాయి. అందుకనే చదివిస్తున్న మాట దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ దేవుని మాట. ప్రియమైన సహోదరి సోదర, నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నా. తన మాట గొప్పది, తన వాకు గొప్పది, తన చిత్తము నెరవేర్చ గొప్పది. అందుకే ఎవరికోసం మాట్లాడుతుంటాం. ఇప్పుడు కూడా కొందరు కుటుంబంలో దేశమైన విషయాలు మాట్లాడుకుంటుంటారు. కొందరు ఇంకేంటంటే లోకల్లో ఇది కొన్ని అంటే గాలిలో కొన్ని ఊహలతో కొన్ని కట్టుకుంటుంటారు. చాలా మంచిది, కానీ అవన్నీ కూడా దేవునికి ఇష్టమే కాదు. ఒకటి దేవుడు ఇష్టపడేది ఏంటంటే
ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం ఎప్పుడైతే ఆశపడుతుంటామో, లేక ప్రభు గురించి మనం ఎప్పుడైతే మనం ప్రభునందు మాట్లాడుతూ ఉంటామో, పరిశుద్ధాత్మదేవుడి విషయాన్ని బట్టి మనకు సహాయం చేయడం చూస్తుంటాడు. ప్రార్థన చేయటం కానీ, దేవుని స్తుతించడం కానీ, మరి కొన్ని రక్షణ గురించి, సంఘం గురించి, సహవాసం గురించి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని అన్నప్పుడు నిజంగా ఆయన మన బలపరచబడని ప్రభు మాట చదువుతుంది. ప్రియమైన సహోదరి సోదరా, నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్న కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని శత్రువు తనవ పట్టకును, శత్రువుకి అవమానం కట్టుకును. రోమీయుల రాసిన పత్రిక మనం చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. రోమీయుల రాసిన పత్రిక 8:35 చూస్తే ప్రభు వాక్యం చదువుతుంది. చూడండి, అక్కడ క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపువాడు ఎవడు, ఎట్టా శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను వెడబాపున. ఎందుకంటే క్రీస్తు ప్రేమ చాలా బలమైంది. అందుకని నా తండ్రి నాటిన పక్క తప్ప ఏది నిలిచి ఉండదండి యేసయ్య. క్రీస్తు ప్రేమ శత్రువుని బట్టి విడిచిపెట్టాం, శోధన వచ్చిందని ఆయనకు దూరంగా కాం, లేక శ్రమ వచ్చిందని దూరం కాం. చాలామంది కూడా కొన్ని అంటే పరిశుద్ధాత్మ దేవుని నివాసం కానివారు, లేక ఆయనపై ఆధారపడిన వారు ఏదైతే కొన్ని చిన్న విషయాలు, ఉదాహరణకి ఒక భార్య భర్తలు అయితే చిన్న గొడవ అయింది అనుకుంటే, కూర దగ్గర ఇంకొకటి ఇంకోటి అయిందండి. ఈ విషయాలు చాలా జాగ్రత్త ఆలోచించండి. మీరు చాలామంది పనివారు, పనులు చేసుకునేవారు, లేక చాలామంది కూడా ఈ సంబంధ వాక్యం వింటున్నారు. కొంతమంది జీవితాలు చూసినప్పుడు ఆ చిన్నను బట్టి ప్రార్థన చేయటం పని చేస్తుంటారు, లేకపోతే ఆదివారం ప్రార్థన రావటం పని చేస్తారు, లేకపోతే రైపు ఒకరోజు చుట్టం పని చేస్తారు. ఇంకా చెప్పాలంటే శాతగానే తనాన్ని నా కోపం ఎక్కువ నీకు తెలియదా అంటారు పైగా. అంటే వాడు ఓడిపోయేవాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఒక మనసు నాతో మాట్లాడుతాను కదా, వీళ్ళకి ఇద్దరికి కోపాలయ్యా అండవు. కొడుకే వీళ్ళిద్దరికీ కోపాలయ్యా, ఎవరికొకరు ఎవరు తగ్గేదే లేదండి. కారణం ఏంటంటే వారు దేవునితో లేరు. ఆలోచించండి. కొన్ని జీవితాలు కొన్ని విషయాలు చూసినప్పుడు ఈ భార్య భర్తల సంభాషణ గొడవ జరుగుతున్నప్పుడు వారి పిల్లలు చాలా పిచ్చోళ్ళ చూస్తుంటారు. వారు చెడిపోట కారణం వారే కారణం ఏంటంటే ఇంగిత జ్ఞానము లేనివారు. అందుకనే ఏ కోపాన్ని బట్టు దేవుని ప్రేమకు దూరము కాకూడదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎవరో దూరం కాకూడదు, యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. ఏమన్నాడంటే మరోసారి చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ప్రియమైన సహోదరు, క్రీస్తు ప్రేమ నుండి మన బెడబాపడెవడు శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన వెడపాపదు. ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో ఈ 1000 కూడా వాళ్ళని వెడపాపవు. ప్రేమలారా, దీనికి భిన్నంగా ప్రవర్తించేవారు దేవుని పిల్లలు కారు. వారు క్షాయిష్యులకు ఉండేవారు కాదు. కొన్ని విషయాల్లో చూస్తున్న కొన్ని స్థలాలు నేను చూస్తుంటాను. దీన్ని బట్టి ఆలోచించాలి. మరి ఈరోజు కూడా నేను సాయంత్రం కూడా స్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చూశాను. చాలా అద్భుతం. ఉదయకాలంలో కూడా స్థలం పోయినప్పుడు ఒక ఆశ్చర్యం అనిపించింది నాకు. దేవుడు ఎంత గొప్పవాడంటే, చెప్పాలంటే మరి తన భార్యను చంపడానికి ప్రయత్నం చేసి ఉరుకులు పెట్టి చివరికి కొట్టే పడిపోయింది, గుండెలో ఇదైపోయింది. సో ఇలా హాస్పిటల్లో ఉంటే కొందరు ప్రాణం చేసిన బతికింది. చాలా విషయాలు జరిగినాయి. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళిద్దరు కలిసి వారు కట్టుకున్న ఇల్లు చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. అది దేవుడు ఒకప్పుడు ఇచ్చిన వాగ్దానం, అది నెరవేర్చాడు. ప్రియమైన సహోదరి సోదర, మన విషయాన్ని గ్రహించాలి. ఈరోజు దేవుని ప్రేమ మనం దూరం కాకూడదు. దేవుని ప్రేమను
నేను దేవుని ప్రేమ దూరం కాలేదు కానీ బూతులు ఆడతా, నేను దేవుని ప్రేమ కొరకు నేను సనుక్కుంటా, నేను దేవుని ప్రేమ దూరం కాలేదు కానీ నేను చర్చికి దూరం కాలేదు, అయ్యగారికి దూరం కాలేదు, అంటే నేను చర్చకొత్తా దేవుడికి దూరం కాలేదు, అయితే దేవుని శాకుడి మీద నేను కనుకుతా, సనుకుతా, నిందిస్తా, దేశిస్తా, ఇంకా నేను పలానోళ్ళు అంట, ఎందుకు రాలేదు, పలానోళ్ళకి వస్తా రాలేదు. ఇదంతా కూడా వారికి అవిధేయత, అంటే పరిశుద్ధాత్మ దేవునికి విరోధం, అంటే దేవుని ప్రేమ లేనివారు. ఈరోజు నీ కుటుంబము దేవుని ప్రేమకు దూరం కాకూడదు, దేవుని ప్రేమతో కలిసి ఉండాలి. వాక్యం చదువుతుంది, పరిశుద్ధ దేవునితో మనం నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ ఎంత మూలమైనదంటే చాలా గొప్పది. అందుకని ప్రభు ప్రేమ యందు నిలిచిన వారమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం లోబడ్డ వారమే ఉన్నప్పుడు దేవుడు మనం బలపరచుడు. అందుకే హెబ్రీ పత్రిక 12 మొదటి వచనం 2 వచనం నుంచి దేవుని వాక్యం చేస్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను, మేఘముల వల్ల మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపమును ఏం విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపమును ప్రియమైన బిడ్డలారా విడిచిపెట్టి మీ గృహంలో మీరు ఎవరైనా కాదు, చిన్న చిన్న వాటితో పాపం అనేది విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపము ఆయన సన్నిధిలో జ్ఞాపం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నాను బట్టి, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన మహిమగల దేవుడు, ఆయన పరిశుద్ధ నామం గొప్పది. పాపము, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. ఎందుకంటే వృక్షాయుష్యులంటే ఆయుష్నిచ్చిన వాడు. మన ఆయుష్ కలిగి ఉండాలంటే, మన ప్రభుత్వం కలిసి ఉండాలంటే తప్పకుండా మనము ఓపిక కావాలి. ప్రభు ప్రేమకు దూరం కాకూడదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమకు దూరం కాకూడదు. ప్రియమైన సహోదరి సోదరా, ఈ వాక్యం విన్న వారు ఒక్కసారి ఆలోచించండి. నీవెవరైనా కావచ్చు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు, ఇంకా రకరకాలుగా ప్రతి వారు కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఓపిక కావాలి. సనిగే వారికి కావాలి, దేశించే వారికి కావాలి. చాలా తొందరగా జడ్జిమెంట్ చేస్తుంటారు, అది బహు భయంకరమైనది. అందుకే తీర్పు అనేది చేయకూడదనే దేవుని మాట. దేవుని యొక్క మాటను బట్టి చూస్తున్నప్పుడు ఓపికతో కనిపెట్టుకునేవారు. ఈరోజు నీకు ఓపిక ఉండదా? మాట్లాడే విషయం నిదానం కలిగి ఉన్నావా? లేక నీ కుటుంబము సులువుగా చుక్కులు పెట్టే ఆ భయంకర దోషం నుంచి తప్పింపటకు విధేయత ఉన్నదా? ఆలోచించు. దేవుని మాటకు మనం లోబడి, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి ఆయన చూస్తున్న దేవుడు. కొన్ని స్థలాల్లో మనం కొందరు చూస్తున్న కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ ఉంటుంది, వారి మాటలు భయంకరంగా ఉంటాయి. దయచేసి ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, సాకులను చెప్పుకునే వరకు కావచ్చు, ఎవరైనా కానీ జీవితంలో చాలా విషయాలు మార్పు కావాలి. కొందరు ధనము వస్తే వారెంత మాత్రం లెక్క చేయరు, భర్తను లెక్క చేయరు, సాకులను లెక్క చేయరు, లేక అదేవిధంగా భార్య, పురుషులు కూడా అంతే ఉంటారు. నా ప్రియ సహోదరి సోదరా, ఈ లోకం ఏ ధనమైనా ఏ లోకంలో ఉంటుంది, కానీ పరలోక రాజ్యం సంపాదించుకోవడం కోసం మనం తప్పకుండా దేవుని ప్రేమలో ఉండాలి. అది మనం కలిగి ఉంటామని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన కృప గొప్పది. అందుకొరకే
ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. ఇర్మీయా గ్రంథము 17-13 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. ఇశ్రాయేలుకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విస్తరించిన వారందరూ ఏమంటారట? సిగ్గునందెదరు. నిన్ను విసర్జించే వారందరూ సిగ్గునందెదరు. నా వెడల ద్రోహం చేయవారు యెహోవాను జీవజలం ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఎట్లుంటారు? ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. ఏ విధంగా ఉంటారు? ఇసుక మీద పేరు రాస్తే ఉంటుందా? మోసం చేయవారు, నమ్మక ద్రోహం చేసేవారు, మోసం. చాలామంది కూడా చాలా మోసం చేస్తారు. ఎంతో నమ్మకంగా జాలి కలిగి వారిని ప్రేమించి దయ చూపించి వారి వేళ కటాక్ష చూపిస్తే బహుగా మోసం చేసేవారు, బహుగా మోసం. అందుకని వారి పేరు ఎక్కడ రాయబడుతుంది? రాయబడదు. కనపడ వృక్షం మీద పేరు నిరీక్షం ఉండదు, వరద వచ్చినా ఉండదు, గాలి వచ్చినా ఉండదు. ఆలోచించండి, మన పేరు అక్కడ కదా ఉండవలసింది. జీవ గ్రంథములో కొట్టిపోయబడిన పేరై ఉండాలి. యేసుక్రీస్తు మహిమగాక. అందుకే వృక్షాయుషు కలవారు కొట్టిపోయబడదు. నిలిచి దేవుడు ఆశ్రయించి తన కృపను బట్టి మన జీవితానికి కావాల్సిన చేసే ప్రతి మేలును బట్టి మనం ఆలోచించాలి. అందుకని కీర్తన గ్రంథంలో 32 చూస్తే 7-8 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. ముగిస్తాను. 30 నా దాగుచోటు నీవే, శ్రమలోని నువ్వు రక్షించదవు, విమోచన గానములతో. ఆమేన్. ఎట్లా ఆవరిస్తారైనా? విమోచన గానముతో నువ్వు ఆవరించదవు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి ఏం చెప్పేవాడు ఆయన? ఆలోచన చెప్పేదను. ఎంతమందికి కావాలి? ఈ స్వరమైన ప్రతి వారు కూడా ఎక్కడికో లోక ఆలోచన, లోక ఉద్దేశం. కొంత చూడండి, చాలామంది వాని ఏం చేస్తారో వానికే తెలియదు. కొన్ని విషయాలు చూస్తుంటాం. కొన్నిసార్లు వచ్చిన కొందరు ఎన్నోసార్లు నేను కొన్ని పనులు చూస్తుంటాను. కొందరు ఆ పని చేస్తారు, దాన్ని కూల్చేస్తారు, మళ్ళీ మొదలు చేస్తారు. కొన్ని విషయాలు చెప్తుంటారు. చాలామంది ఆలోచన, దేవుని ఆలోచన లేకుండా వారికి ఇష్టం వచ్చి చేస్తూ దేవునికి విరోధంగా ఎంతో నష్టపరుస్తుంటారు. వారు నష్టపోతుంటారు, అదేవిధంగా వారి కుటుంబం నష్టపోతుంటుంది. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆలోచించాలి. మేము ఒకసారి మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఓ స్థలానికి వెళ్ళొద్దు అని చెప్పి నేను చెప్పాను. అయిపోయింది. ఒక ఆయన తన ఇష్టం వచ్చిన షావుకుడి, ఆయన ఇష్టం వచ్చిన ఆలోచనతో పాటు ఒక స్థాటికి వెళ్ళాడు. ఎంతనే పోలీసులు వచ్చేసినారు. నువ్వెక్కడ ఏంటన్నాడు? పోలీస్ స్టేషన్కి అన్నారు. తీరా వచ్చిన తర్వాత లేదు, ఇటు వచ్చిన ఇంటికి వచ్చిన వెళ్ళిపోతాం. అక్కడ సువాత చేయలేదు, రిటర్న్ వచ్చేసాం. కానీ ఆయన ఆలోచన అది. ఆ పని అంతా ఎన్నోసార్లు వెళ్ళాను నేను. ఆ తర్వాత కూడా అనేకసార్లు వెళ్ళాను. మరి వీళ్ళంతా కూడా సువార్త చేస్తుంటే ఒక విషయంలో పెద్ద వ్యాన్ తీసుకొని జీపులో ఎంతో ప్రయాసంతో వెళ్ళాము. తీరాడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న విషయంలో ఇట్రామంటే అడిపోయిండు. ఆయన ఆశని షావుకునే కదా అన్నట్టు పోయాడు. వెంటనే అక్కడి నుంచి తరిమేసినారు. ఉండకపోతే స్టేషన్లో పెడుతున్నారు. ఆ పరిస్థితులు తిరిగి బయలుదేరి రావటం జరిగింది. అట్టంగా కొన్ని పనులు ఎటువంటి దేవుని పని పాడు చేస్తారు, వారి పని పాడు చేసుకుంటారు, వారి కుటుంబ పని పాడు చేసుకుంటారు. ఎందుకంటే దేవునికి ఆలోచన లేనివారు, తొందరపాటు గలవారు. నీకు ఆలోచన ఇచ్చేదని అంటుండం కనుక ఈ ఆలోచన కలిగితే నీ కుటుంబానికి మంచిది, నీ పిల్లలకు యవనస్తులారా మీ జీవితానికి మంచిది. ఒక పట్టుదల అంటే జీవితంలో ఉన్నప్పుడు భూ సంబంధమైన కంటే పరలోక సంబంధం ఆలోచన కలిగి ఉంటుంది. కొందరు కొన్ని విషయాలు ఇక్కడ సేవకులతో పిల్లలతో కూడా చెప్తారు. ఇది కాదు అంటే తొందర పరిగెత్తుకుని ఏదో చేసేసి దాన్ని కంప చేసేస్తారు, అంటే పాడు చేస్తుంటారు. తర్వాత నోరేరు పెడతారు. ఆలోచన కావాలి. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, మిమ్మల్ని దేశించేవారు వాక్యం చేస్తుంది. దీని బిడ్డలారా, యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని దేశించు నా నామను బట్టి మిమ్మను
త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనపడినట్లు యెహోవా మహిమనందున గాక అని చెప్పుచొచ్చు గురుందుదురు. అట్టి క్రియ నీ జీవితంలో కలగాలంటే అట్టి ఓపిక కావాలి. అందుకని ఆలోచన మనలో పడపడం దేవుడు తప్పకుండా నిజంగా నీ దేవుడు ఉన్నాడు, అందుకే నీకు ఈ కార్యం ఉంది. కొందరు అంటారు కొన్ని విషయాల్లో దేవుడు ఆయన ఉన్నాడు కనుక బ్రతికిచ్చాడు, ఆయన ఉన్నాడు కనుక ఆశ్రయించాడు. ఈ విషయం నీ జీవితంలో, మన జీవితంలో ప్రతి కుటుంబంలో కష్టపడి పని చేస్తున్న వాళ్ళారా, వ్యాపారం చేస్తున్న వాళ్ళారా, లేక మీరు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వాళ్ళారా, లేక స్టడీ చేస్తున్న వాళ్ళారా, అదే కాకుండా ప్రభుని అనమాట. కొందరు చూడండి కొన్ని ఆలోచన గర్భం కావాలని, గర్భం తెరవబడలేదని చెప్పాలంటే చాలా 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 ప్రాంతాలు ఏదో పిచ్చి తినుకుంటూ ఆకులు తినుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి వచ్చేళ్ళకి నష్టపోయి ఏడుస్తుంటారు. ప్రియమైన సహోదరి సోదర, ఇక పిల్లలు పుట్టకుండా పోయేంత పరిస్థితి తెచ్చుకుంటారు. అట్ట కాదు, ఆలోచనతో దేవుని చిత్తం నడుస్తున్నప్పుడు, అదే కాదు మరొక వృద్ధి పొందడం కూడా ఆలోచన కావాలి. దేవుని మాటకు లోబడాలి. పాడు చేసేవాడు, నమ్మక ద్రోహం ఎవరు చేస్తున్నాడో వారి పేరు ఎక్కడ ఉంటుంది? ఉష్క మీద రాయబడుతుంది, జీవగంధర రాయబడదు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని కటాక్షించే దేవుడు, జీవంగల దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు తప్పక దీవించి ఆశ్రయించేవాడు. కనుక ఈరోజు ఆయన ఆలోచన ఉంటే ప్రతికి ఆశీర్వాదం నీకు దేవుడు ఇచ్చేవాడు. అటు కృప దేవుడిని సాయం చేయను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మొక్కరించి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఎగురుతున్న దేవుడు, మోకరించి మీరున్న స్థలంలో మీ కుటుంబము ఏ ప్రాంతంలోని వారైనా కావచ్చు, వాక్యం మంచిది, వాక్యం వినాలి, వాక్యానికి భయపడాలి. దేవుడు తప్పక నిన్ను ఆశ్రయించేవాడు, దేవుడు తప్పక నిన్ను దీవించేవాడు, దేవుడు తన కృపను ఆశ్రయించి విడుదల చేసేవాడు. ఈరోజు ఆయన సలహా కోసం అడుగు, ఆయన చిత్తం కోసం అడుగు, ఆయన ఉద్దేశం కోసం అడుగు. నేను తప్పక నీకు ఆయన కృపను బట్టి నీకు మేలు నీకు ఎదురుగా వస్తుంది. నీ శత్రువు పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు, నీకున్న కీడు పారిపోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీతో వస్తుంది, మేలు నీకు ఎదురుగా వస్తుంది. నువ్వు అడగకముందే అది ఎక్కడ ఆగిపోయిందో అది పరిగెత్తుకు వస్తుంది. అడుగు. నీ పని విషయంలో, నీకు ఉద్యోగ విషయంలో, నీకు స్టడీ విషయంలో, లేక నీ విషయం సంతాన విషయంలో, రకరకాల కొందరు వ్యాధులతో ఉన్నారు కదా, ఆయన వ్యాధిని చిడిపించేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు, మేలు చేసేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పవిత్ర పాదాల కొందాన్ని తెలుస్తున్నాం. మీ కృపా ప్రేమ కనుక బట్టి ఈ సమయపత్ర గొప్ప మాట మా ముందుంచారు. అయ్యా, మా ఆయుష్ని పెంచే దేవుడు నీవు, అంటే మాకు రోగం లేకుండా చేసే దేవుడివి. అదేవిధంగా పూర్వ సర్వరోగంలో తొలగించే దేవుడివి, అనగా మమ్మల్ని దుష్టు చేతులు పడకుండా కాపాడే దేవుడివి. అదేవిధంగా ప్రభుత్వండి మమ్మల్ని దేశించారు మంచి మా తలవెత్తే దేవుడు కదా, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమున గైకన కృప దయచేయండి, వాక్యానికి లోబడే కృప దయచేయండి, వాక్యమును నీ వాక్యంపై ఆధారపడే కృప దయచేయండి. అదే ప్రతి కుటుంబానికి అప్పటి వర్షాకాలం వర్షాలక బాధపడుతున్న వారు కొందరైతే, అయాయుష్యుల పనులు లేక బాధపడుతున్న కాంట్రాక్ట్ పనులు ఉన్నవారు, అప్పుడు ఉన్న బాధ తీరవగా ఉన్నవారు, ఇంకా నీ వాక్యానికి లోపడకుండా మాటలు చెప్పి గడుపుకునే వాళ్ళు ఉన్నారు. నిత్య హృదయాలు కూడా తెరవండి. సంతానం తెచ్చండి. వారి వ్యాపార విషయాలు ప్రయత్నము లేక ఎవరే ప్రయత్నంలో వారి విషయాలు కూడా నీ కృప తెచ్చి కనుకరించండి. ప్రతి రాత్రి దర్శన కలతలు మాడండి. మా కుటుంబంలో మా రక్తతను ప్రతి వారికి రక్షణ మారు మనసు దయచేస్తాం. ప్రజ దేశంలో ప్రభు విరోధంగా లేచిన ప్రతి ఒక్క చీకటి లయపరిచి నీ కృప తెచ్చి కనుకరిస్తూ బలపరుస్తూ, నీవు సయ్యమైన దేవుడుగా సర్వమానవ రక్షణ తండ్రి కనుక నీ పరిశుద్ధం యొక్క నామను ప్రతి వారికి రక్షణ తెచ్చామని ఈ కుటుంబ రాత్రి కలదర దర్శనం మాట్లాడుతూ క్రీస్తు శిలువ సహవాసం నుంచి అందితో నీ వర్తమాన్ని బట్టి అనేక ప్రజల ప్రభుని మహిమ కలుటకు దయచేసి కరించి కటాక్షించమని ఏసా నీ కృపను తండ్రి మీరే కరుణించి కటస్తూ నేను వాసదలను కూడా మీరు తోడే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ